సో ఈ లిస్ట్లో ఫస్ట్ వన్ వచ్చేసి హ్యాస్ సింగిల్. రీసెంట్గా థియేటర్లో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్గా నిలిచింది. ఫస్ట్ సీన్ నుండి లాస్ట్ సీన్ వరకు ఫుల్ కామెడీగా ఉండే ఈ మూవీని థియేటర్లో చూసినప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. మూవీ ప్లాట్ ఏంటంటే, విజయ్ ఒక బ్యాంక్లో జాబ్ చేస్తూ ఉంటాడు. కాలేజ్ డేస్లో ఎంతమంది అమ్మాయిల్ని ప్రపోజ్ చేసినా అందరూ రిజెక్ట్ చేస్తారు. కానీ ఫైనల్గా విజయ్ పూర్వ అనే అమ్మాయిని ట్రూగా లవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అదే ప్రాసెస్లో విజయ్ని కూడా ఇంకో అమ్మాయి ట్రూగా లవ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు విజయ్ ఏం చేశాడు, ఆ ఇద్దరు అమ్మాయిల్లో విజయ్ ఎవరిని చూస్ చేసుకున్నాడు, ఫైనల్గా ఏమైందనేదే ఈ మూవీ ప్లాట్. పాతదే అయినా మూవీలో స్క్రీన్ ప్లే అండ్ కామెడీ ఫ్రెష్గా ఉంటుంది. శ్రీ విష్ణు అండ్ వెన్నెల కిషోర్ల యాక్టింగ్ ఎక్కడ బోర్ కొట్టకుండా చేస్తుంది. ఎస్పెషల్లీ వీళ్ళిద్దరి మధ్య వచ్చే కామెడీ సీన్స్కి పడి నవ్వుతారు. బిలీవ్ మీ, మూవీ ఫస్ట్ ఫ్రేమ్ నుండి ఎండ్ ఫ్రేమ్ వరకు ఎక్కడ బోర్ కొట్టదు. ఈ హిలీరియస్ కామెడీ మూవీని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి జాట్. బాలీవుడ్ సూపర్ స్టార్ సన్నీ డియోల్ యాక్ట్ చేసిన ఈ మూవీ మంచి యాక్షన్ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. మన తెలుగు డైరెక్టర్ అయిన గోపీచంద్ మలినేని ఈ మూవీని వేరే లెవెల్లో తీశారు. కాన్సెప్ట్, యాక్షన్, ఎమోషన్ అన్నీ బాగా వర్క్ అయ్యాయి. ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఎక్కడో నార్త్ నుంచి ఏపీకి వచ్చిన హీరోకి అక్కడున్న రౌడీలకి చిన్న ఇష్యూ జరుగుతుంది. దానివల్ల హీరో అందరినీ సారీ బోల్ అని కొడుతూ ఉంటాడు. అప్పుడు ఆ విషయం ఎంత పెద్దదైంది, భయంకరమైన క్రిమినల్ రణతుంగ హీరోకి ఎలా సారీ చెప్పాడు, తర్వాత రణతుంగ హీరోని ఏం చేశాడు అనేదే ఈ మూవీ ప్లాట్. మూవీలో సన్నీ డియోల్ పర్ఫార్మెన్స్, యాక్షన్ సీన్స్ అన్నీ అదిరిపోతాయి. 2.5 గంటలున్న ఈ మూవీ ఎక్కడా బోర్ కొట్టకుండా చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. మూవీలో హీరోయిన్ అంటూ ఎవరు ఉండరు, కానీ విలన్గా చేసిన రణతుంగ యాక్టింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. ఈ ఎంగేజింగ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి ఒక యముడి ప్రేమ కథ. దుల్కర్ సల్మాన్ అండ్ సంయుక్త మీనన్లు మెయిన్ లీడ్గా చేశారు. ప్లాట్ ఏంటంటే, జాన్ అలియాస్ లల్లు ఒక పెయింటర్, లవ్ మ్యారేజ్ చేసుకోవాలని కలలు కంటూ ఉంటాడు. కానీ న్యూస్ పేపర్లో వచ్చిన ఒక అమ్మాయి ఫోటోను చూసి లవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ప్రతి క్షణం తన గురించి ఆలోచిస్తూ తనను వెతకడం స్టార్ట్ చేస్తాడు. తను అలా వెతికే ప్రాసెస్లోనే ఆ అమ్మాయిని ఎవరో చంపేశారని తెలుస్తుంది. అసలు ఆ అమ్మాయి ఎవరు, తనను ఎవరు చంపేశారు, ఆ అమ్మాయిని ఊహించుకుంటూ బతుకుతున్న లల్లు ఏం చేశాడు, చివరికి ఏమైందనేదే ఈ మూవీ ప్లాట్. మూవీ ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా ఉన్నా తర్వాత థ్రిల్లర్గా మారిపోతుంది. దుల్కర్ సల్మాన్ పర్ఫార్మెన్స్ టూ గుడ్గా ఉంటుంది. కొంచెం డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్గా ఉన్న ఈ మూవీ ప్లాట్ మీకు నచ్చితే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి వడక్కన్. రీసెంట్గా ఓటీటీలో వచ్చిన ఈ మిస్టరీ థ్రిల్లర్ ప్లాట్ ఏంటంటే, రామ్ వరల్డ్లోనే నంబర్ 1 పారానార్మల్ సైకాలజిస్ట్. కానీ ఒకరోజు తన ఎక్స్ లవర్ మేఘా వచ్చి అడవికి వెళ్లిన తన హస్బెండ్ కనిపించకుండా పోయాడని రామ్కి కంప్లైంట్ చేస్తుంది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న రామ్ అడవికి వెళ్లి మేఘా హస్బెండ్ని అండ్ తన ఫ్రెండ్స్ని వెతకడం స్టార్ట్ చేస్తాడు. అసలు అంత భయంకరమైన ఆ అడవిలోకి వాళ్ళు ఎందుకు వెళ్లారు, ఆ అడవిలో ఉన్న మిస్టీరియస్ ఐలాండ్లో ఏం జరుగుతుంది అని మూవీ అంతా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. మూవీలో సస్పెన్స్ని హోల్డ్ చేసి థ్రిల్ని చూపించే విధానం చాలా బాగుంది. అక్కడక్కడ బోరింగ్గా ఉన్న ఎండ్ వరకు చూసేలా చేస్తుంది. ఈ మూవీ ప్లాట్ మీకు నచ్చితే ఆహా అండ్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. పడకాలం. రీసెంట్గా ఓటీటీలో వచ్చిన బెస్ట్ ఫ్యాంటసీ కామెడీ మూవీ. ఫస్ట్ సీన్ నుండి ఎండ్ సీన్ వరకు ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్లాట్ ఏంటంటే, కాలేజ్లో 4 స్టూడెంట్స్ జాలీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ కాలేజ్లో ఒక లెక్చరర్ అందరినీ హిప్నోటైజ్ చేస్తూ తన గ్రిప్లో పెట్టుకుంటూ ఉంటాడు. అది తెలిసిన ఈ 4 స్టూడెంట్స్ ఆ లెక్చరర్ దగ్గర ఏదో మిషన్ ఉందని, దానివల్లే ఇదంతా చేస్తున్నాడని ఆ మిషన్ని దొంగలిస్తారు. అలా వాళ్ళు ఆ మిషన్ని దొంగలించిన తర్వాత వాళ్ళ లైఫ్లో ఏం జరిగింది, వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అని చివరి వరకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మూవీలో చెప్పాలనుకున్న కాన్సెప్ట్ చాలా బాగా వర్కౌట్ అయింది. కామెడీ, ఎమోషన్ అండ్ సూరజ్ వెంజరమూడు పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎస్పెషల్లీ జితిన్ క్యారెక్టర్ చేసిన సందీప్ ప్రదీప్ ఎరగదీశాడు. ఒక జాయ్ఫుల్ కామెడీ మూవీని మీరు చూడాలనుకుంటే తెలుగులోనే జీ హాట్‌స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కలిసి చూడండి, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి 11. నవీన్ చంద్ర మెయిన్ లీడ్గా చేసిన మంచి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఎండ్ వరకు నెర్వ్ బ్రేక్ అయ్యే స్క్రీన్ ప్లేతో ఎక్కడ బోర్ కొట్టకుండా మనల్ని కట్టిపడేస్తుంది. రాక్షసుడు, పోర్తులలి సినిమాలు ఎలా అయితే థ్రిల్లింగ్గా ఉంటాయో ఈ మూవీ కూడా అలానే ఉంటుంది.
ప్లాట్ ఏంటంటే సిటీలో వరుసగా మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. ఒక సైకో కిల్లర్ అందరినీ అతి కిరాతకంగా చంపుతూ ఉంటాడు. కేసుని టేకప్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న హీరోకి ఒక్క క్లూ కూడా దొరకకుండా ఛాలెంజింగ్గా మారుతుంది. అసలు ఆ సైకో కిల్లర్ ఎవరు, కవలల్ని ఎందుకు టార్గెట్ చేసి చంపుతున్నాడు, అతని మోటివ్ ఏంటి అని ట్విస్ట్ మీద ట్విస్ట్లతో చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. మూవీలో స్క్రీన్ ప్లే, నవీన్ చంద్ర పర్ఫార్మెన్స్ యాప్ట్గా ఉంటాయి. థ్రిల్లర్ మూవీని ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ బాగా నచ్చేస్తుంది. ఈ ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీని మీరు చూడాలనుకుంటే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి శుభం. సమంత యాక్ట్ చేసి ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ థియేటర్లో మంచి హిట్ అయింది. డిఫరెంట్ హారర్ కామెడీగా వచ్చిన ఈ మూవీ ఓటీటీలో కూడా బాగా పేలింది. ప్లాట్ ఏంటంటే శ్రీనివాస్ ఒక కేబుల్ టీవీ ఆపరేటర్. కొత్తగా పెళ్లి చేసుకున్న శ్రీనివాస్ తన వైఫ్తో కలిసి హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలనుకుంటాడు. కానీ తన వైఫ్ ఒక సీరియల్ చూసేటప్పుడు మాత్రం వింత వింతగా బిహేవ్ చేస్తూ దయ్యంలా మారిపోతుంది. అది చూసి భయపడిపోయిన శ్రీనివాస్ ఈ విషయాన్ని తన ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది, తన వైఫ్ ఆ సీరియల్ చూసేటప్పుడు ఎందుకు దయ్యంలా మారిపోతుంది, తనకు నిజంగానే దయ్యం పట్టిందా లేదా, సమంత క్యారెక్టర్ ఏంటి అనేవి తెలియాలంటే మీరు ఈ మూవీని చూడాల్సిందే. మూవీలో కామెడీ అండ్ హారర్ ఎలిమెంట్స్ నెక్స్ట్ లెవెల్లో వర్కౌట్ అయ్యాయి. ఈ ఇంట్రెస్టింగ్ హారర్ కామెడీ మూవీని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో కలిసి చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి రానా నాయుడు సీజన్ 2. రానా నాయుడు సీజన్ 1 భూతు డైలాగ్స్తో చాలా నెగిటివిటీని సంపాదించుకుంది. బట్ సీజన్ 2లో మాత్రం ఆ మిస్టేక్స్ని రిపీట్ చేయకుండా బెటర్గా డిజైన్ చేశారు. సీజన్ 1 ఎక్కడైతే ఎండ్ అవుతుందో సీజన్ 2 కూడా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ సీజన్ 2లో ఫ్యామిలీ డ్రామాని చాలా బాగా ఇంప్రూవ్ చేశారు. ప్రతి ఎపిసోడ్లోనూ రానా తన పర్ఫార్మెన్స్తో అందరినీ డామినేట్ చేశాడు. యాజ్ యూజువల్ వెంకటేష్ గారు ఇరగదీశారు. కానీ తన క్యారెక్టర్లో ఉండే ఇంపార్టెన్స్ అండ్ డెప్త్ మనకంతా కనెక్ట్ అవ్వదు. ఆ క్యారెక్టర్ని ఆయన కాకుండా ఇంకెవరు చేసినా సేమ్ ఫీల్ కలుగుతుంది. సిరీస్లో కొన్ని యాక్షన్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. రానా తన కంప్లీట్ పర్ఫార్మెన్స్ని ఈ సిరీస్లో చూపించాడేమో అనిపిస్తుంది. ఒక థ్రిల్లర్ ఫ్యామిలీ డ్రామా సిరీస్ని మీరు చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో ఈ సిరీస్ని చూసి ఎంజాయ్ చేయండి. అండ్ అగైన్ విత్ నో ఫ్యామిలీ. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి అలప్పూజ జిమ్ఖానా. కేరళ అలప్పూజ ఏరియాకి చెందిన జోజో జాన్సన్ అండ్ తన ఫ్రెండ్స్ ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అవుతారు. ఆ తర్వాత అందరిలా కాకుండా క్రేజీగా అండ్ డిఫరెంట్గా ఏదన్నా చేయాలనుకుంటారు. ఆ ప్రాసెస్లో బాక్సింగ్ని చూస్ చేసుకుంటారు. ఒక మిస్టరీ ఫ్లాష్ బ్యాక్ ఉన్న ట్రైనర్ ఆ జిమ్ఖానాలో అందరికీ ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. అలా టైంపాస్ కోసం బాక్సింగ్లో దిగిన ఈ ఫ్రెండ్స్ గ్యాంగ్ ఏం చేశారు, అసలు ఆ ట్రైనర్ ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఫైనల్గా వాళ్ళు ఆ ఊరి కోసం కప్పు కొట్టారా లేదా అనేదే ఈ మూవీ స్టోరీ. మూవీలో కామెడీ అక్కడక్కడ కొంచెం వర్కౌట్ అయినా క్లైమాక్స్ అంత సాటిస్ఫాక్షన్గా ఉండదు. మ్యూజిక్ అండ్ డైరెక్షన్ ఓకే అన్నట్టుగా ఉంటాయి. ఓవరాల్గా ఒక యావరేజ్ మూవీ అని చెప్పొచ్చు. ఈ మూవీని మీరు చూడాలనుకుంటే సోనీ లివ్లో చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరితోనైనా కలిసి చూడొచ్చు. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి స్టోలెన్. రీసెంట్గా ఓటీటీలో వచ్చిన ఈ మూవీ ట్రెండింగ్ వ్యూస్తో దూసుకుపోతుంది. టాప్ రేటింగ్ అండ్ రివ్యూస్తో బెస్ట్ థ్రిల్లర్గా నిలిచింది. ప్లాట్ ఏంటంటే రైల్వే స్టేషన్లో ఒక చిన్న పాప కిడ్నాప్ అవుతుంది. అందులో ఇద్దరు అన్నదమ్ములు ఇరుక్కుంటారు. అసలు ఆ పాపను కిడ్నాప్ చేసింది ఎవరు, ఎందుకు చేశారు, ఆ పాప కిడ్నాప్ కేసుకి ఈ అన్నదమ్ములకి ఉన్న సంబంధం ఏంటి, పోలీసులు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి ఏం చేశారు, చివరికి ఏమైందని చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. మూవీలో కొన్ని ఎపిసోడ్స్ అండ్ ఎమోషనల్ సీన్స్కి ఎవరైనా కనెక్ట్ అవ్వాల్సిందే. చాలా హార్ట్ వార్మింగ్గా ఉంటుంది. వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్ని రైజ్ చేస్తూ స్క్రీన్ పై ఎంగేజింగ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ యాక్టర్ అభిషేక్ బెనర్జీ పర్ఫార్మెన్స్కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఈ మూవీని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. తప్పకుండా చూసి ఎంజాయ్ చేయండి. విత్ హిందీ ఆడియో, తెలుగులో అయితే అవైలబుల్గా లేదు. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి కేరళ క్రైమ్ ఫైల్స్. ఎండ్ ఎపిసోడ్ వరకు ఎంగేజ్ చేసే థ్రిల్లర్ వెబ్ సిరీస్. ప్లాట్ ఏంటంటే లాడ్జ్లో రిసెప్షనిస్ట్గా పనిచేసే ఒక అతను రూమ్స్ అన్ని చెక్ చేస్తుండగా ఒక రూమ్లో లేడీ డెడ్ బాడీని చూసి షాక్ అవుతాడు. ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్న పోలీసులకి భయంకరమైన నిజాలు తెలుస్తాయి. అసలు ఆ లాడ్జ్లో చనిపోయిన లేడీ ఎవరు, తనను ఎవరు చంపేశారు, కేరళ పోలీసులు ఈ కేసుని ఎలా సాల్వ్ చేశారు, అసలు సాల్వ్ చేశారా లేదా అని ఎండ్ ఎపిసోడ్ వరకు థ్రిల్లింగ్గా ఉంటుంది. ఎపిసోడ్కి వచ్చే ట్విస్ట్లు మైండ్ బ్లోయింగ్గా ఉంటాయి. ఈ మిస్టరీ మర్డర్ థ్రిల్లర్ సిరీస్ని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో 6 ఎపిసోడ్స్తో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. చూసి ఎంజాయ్ చేయండి. సీజన్ 2 కూడా త్వరలోనే రాబోతుంది.